హలో ఎవ్రీవన్, టుడే మన టాపిక్ ఏంటంటే ఎంసెట్లో 2024 అంటే 2024లో మనకు రిజర్వేషన్ అనేది కేటగిరీ వైజ్గా ఎలా ఇచ్చారు. అండ్ తర్వాత ఓసీ జనరల్ కేటగిరీలో మనకు అంటే ఓసీ అంటే ఓపెన్ క్యాస్ట్ అంటే ఓపెన్ దాంట్లో మనకు ఎంత అంటే కాలేజ్ వైజ్గా మనకు లాస్ట్గా అంటే ఫేజ్ 1లో లాస్ట్ కట్ ఆఫ్ మార్క్స్ ఎంత అనేది చూద్దాం. సో ఓకేనా, ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈచ్ టాపిక్ అంటే ఈచ్ లైన్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఓకేనా, రిజర్వేషన్ కేటగిరీ చూద్దాము. టీఎస్ ఎంసెట్ 2025 ఎలా ఉంటుందో చూద్దాము. 2024 ఎలా ఉందో యాజ్ ఈజ్గా సేమ్ మనకు 2025లో కూడా అలానే ఉంటుంది. ఓకేనా, షెడ్యూల్ క్యాస్ట్ అంటే ఎస్సీలో మనకు 6% అయితే ఉంటే మనకు షెడ్యూల్ ట్రైబ్, ఎస్టీలో అయితే 15%. ఓకేనా, అదే పీడబ్ల్యూడి అంటే పర్సన్ విత్ డిజబిలిటీలో అయితే 3%. ద వర్డ్స్ ఆఫ్ డిఫెన్స్ పర్సనల్ అయితే 2% అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే 33%. అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఓబీసీ వాళ్ళకి 25% ఉంది. ఓకేనా, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10%. తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 3%. తర్వాత ఎన్సీసీఆర్ స్పోర్ట్స్ కోటా ఉంటే వాళ్ళకి 5% రిజర్వేషన్ ఉంటుంది. సో ఓకేనా, చూద్దాం ఇక్కడ మనము టీఎస్ ఎంసెట్ ఫేజ్ 1లో కట్ ఆఫ్ మార్క్స్ అంటే లాస్ట్ ర్యాంక్లు ఎంతవరకు కట్ ఆఫ్ అయితే ఉందో మనము 2024లో చూద్దాము. సో ఆల్మోస్ట్గా 2025లో కూడా మనకు అంటే మనకి ఏంటంటే ఎగ్జామ్లో వచ్చిన మనకి సెషన్స్ ఉంటాయి కదా. సో ఆ సెషన్స్లో జరిగిన ఎగ్జామ్ని బట్టి వాళ్ళే నార్మలైజ్ చేసేసి మనకి కట్ ఆఫ్ అనేది సో సమ్ మార్క్స్ అనేది మనకు ఫిక్స్ చేస్తారు. సో ఇదైతే మనకు ఈచ్ కాలేజ్లో అయితే ఎక్కడి వరకు ఉంది లాస్ట్ కట్ ఆఫ్ ఫేజ్ 1లోనే చూద్దాం. సో కానీ సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో మనకు ఫస్ట్ ఏముంది సిబిఐటి కాలేజీలో చూద్దాము. సిబిఐటిలో అయితే 1891 అండ్ జేఎన్2 హైదరాబాద్లో అయితే 1399. ఓయూలో అయితే 1850 దగ్గర ఉంది. ఓకేనా, దేనికి ఇది సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి. విఎన్ఆర్ విజేఐటీలో మాత్రం 2008 వరకు ఉంది కట్ ఆఫ్ లాస్ట్ ర్యాంక్. ఓకేనా, ఫేజ్ 1లో. అండ్ సివిఆర్లో అయితే 6032. సో ఓకేనా, ఈ ఓన్లీ కూడా నేను ఫస్ట్ 6 కాలేజెస్ వరకే చెప్పాను. అండ్ దెన్ నెక్స్ట్ వీడియోలో మనము అనదర్ ఇంకొక 5 కాలేజెస్ చూద్దాము. అంటే మొత్తం టోటల్గా టాప్ 11 కాలేజెస్ అయితే చూద్దాం మనము. అయితే రిమైనింగ్ కాలేజెస్ కూడా నెక్స్ట్ వీడియోస్లలో అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఓకేనా, మిస్ కావద్దు, చూడండి. సో ఓకేనా, సిఎస్సిలో అయితే చూసాం కదా మనం, సిబిఐటీలో జేఎన్టీయూలో ఎలా ఉందో. తర్వాత ఈ వీడియోలో ఏంటంటే మనకు ఒక్కొక్క కాలేజ్లో ఒక 2-3 కోర్సులని కలిపి ఒకటి మనకు వాళ్ళు ఇస్తారు. కానీ కొన్ని కాలేజెస్లో అంటే సపరేట్గా ఫర్ ఎగ్జాంపుల్ డేటా సైన్స్ అనేది మనకు ఓన్లీ కొన్ని కాలేజ్ దాన్ని సపరేట్గా ఇస్తారు. విఎన్ఆర్ సివిఆర్ ఎంజీఐటీ సైబర్ సెక్యూరిటీ అట్లా సపరేట్గా ఇస్తారు. కానీ కొన్ని కాలేజ్లో మనకు అదంతా కలిసి ఒకటే గ్రూప్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్సిలో చూద్దాము. ఐఓటీ అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ ఇంక్లూడింగ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా సిబిఐటీలో ఉంటే మనకి కొన్ని కాలేజ్లో సపరేట్గా ఓన్లీ సైబర్ సెక్యూరిటీ అనేది ఇస్తారు. ఓకేనా, అంటే అది ఎందులో ఉంది మనకు విఎన్ఆర్లో ఉంది, సివిఆర్. ఓకేనా, ఎంజీఐటీలో సపరేట్గా మన డేటా సైన్స్ అలా ఉంటాయి. సో ఓకేనా, సో ఫస్ట్ మనం చూద్దాం ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ అది ఎంత ఉంది మనకు సిబిఐటీలో కట్ ఆఫ్ ర్యాంక్ లాస్ట్కి. ఫేజ్ 1లో సిబిఐటీలో 2099 ఉంటే జేఎన్టీయూలో 1620. ఓకేనా, ఓయూలో అయితే మనకు 3172, విఎన్ఆర్లో 2581, సివిఆర్లో 6417. ఓకేనా, సో ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూద్దాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ సిబిఐటీలో 2 కలిసి ఉన్నాయి. ఈ 2 కలిసి మనకి ఎంత ఉంది కట్ ఆఫ్ ర్యాంక్ అంటే 3362. ఓకేనా, అయితే కొన్ని కాలేజెస్లో మనకు ఓన్లీ మనకు డేటా సైన్సే ఉంది. డేటా సైన్స్ ఎందులో మనకు విఎన్ఆర్ విజేఐటీలో ఉంది. సో ఓకేనా, సో దాని కట్ ఆఫ్ ర్యాంక్ ఎంత ఉంది 3106. సో ఇందులోనే మనకు సపరేట్గా ఏఐడి అంటే ఇదే మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్. ఓకేనా, సో ఇది కూడా మనకు ఉంది. తర్వాత మనకు సపరేట్గా డేటా సైన్స్ కూడా ఉంది. ఓకేనా, సో మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ అయితే 3335 ఉంది. సో ఓకేనా, సివిఆర్లో అయితే 7233 ఉంది. ఓకేనా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్. సో నెక్స్ట్ మనకు సిఎస్సి చూద్దాం. సిఎస్సిలో మనకు ఐఓటీ ఓన్లీ సపరేట్గా మనకు విఎన్ఆర్లో ఉంది. అండ్ సైబర్ సెక్యూరిటీస్ చెప్పాను కదా, సైబర్ సెక్యూరిటీ విఎన్ఆర్ అండ్ దెన్ సివిఆర్. సో వీటన్నిటిలో మనకు సపరేట్గా ఉన్నాయి. ఓకేనా, విఎన్ఆర్ సివిఆర్ ఎంజీఐటీ. తర్వాత సైబర్ జేఎన్టీలో కూడా అంత ఓన్లీ సైబర్ సెక్యూరిటీనే ఉంది మనకు. సో చూడండి ఇక్కడ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయో. తర్వాత మనకు ఐఓటీ కూడా మనకు సపరేట్గా ఉంది. తర్వాత సిఎస్సిలో ఇక్కడ మనకు విఎన్ఆర్ విజేఐటీలో. ఓకేనా,
తర్వాత మనకు ఓన్లీ సైబర్ సెక్యూరిటీనే, మనకు సైబర్ సెక్యూరిటీ ఉంది, తర్వాత మనకు ఐఓటీ కూడా ఉందన్నమాట. సపరేట్గా ఉన్నాయి విఎన్ఆర్లో. సో మనకు సపరేట్గా చేయాలి అనుకుంటే ఇది ఒకటి ఆప్షన్ ఉంటుంది బెస్ట్గా. లేదు మనకు బ్లాక్ చైన్ టెక్నాలజీ అండ్ ఐఓటీ సైబర్ సెక్యూరిటీ ఇవన్నీ కలిపి ఉండాలి అంటే సిబిఐటీలో. ఓకేనా, ఒకసారి చూసుకోండి కట్ ఆఫ్ ర్యాంక్ సివిఆర్లో ఎలా ఉందో. 8129 ఉంది. సో ఓకేనా, సో ఇక్కడ చూసుకోవాలి మనము కోర్సెస్ అనేది వాళ్ళు ఏది ఆఫర్ చేస్తున్నారు, అందులో మనకు ఏమేమి కోర్స్ ఇంక్లూడింగ్ ఉన్నాయి. సో ఓకేనా, సో చూద్దాం. ఇక్కడ మనము చెప్పాను కదా సైబర్ సెక్యూరిటీ ఓన్లీ సపరేట్గా జేఎన్టీయూలో ఓన్లీ మనకు సైబర్ సెక్యూరిటీ వరకే ఉంది. సో దానికైతే కట్ ఆఫ్ ర్యాంక్స్ మనకు 2602 ఉంది. సో ఓకేనా, నెక్స్ట్ మనం చూద్దాము ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మనకు జేఎన్టీయూలో ఏముందో తెలుసా, మెటలర్జీ ఇంజనీరింగ్ ఉంది. సో దానికి మనకు కట్ ఆఫ్ ఎంత ఉందంటే ఫేజ్ 1లోనే 37,046 ఉంది. ఓకేనా, అదే మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిబిఐటీలో ఎంత ఉంది మనకు ర్యాంక్ అంటే ఫేజ్ 1లో 3,929, తర్వాత విఎన్ఆర్లో 4,282. ఓకేనా, సివిఆర్లో అయితే 9,343. సో ఓకేనా, ఇదొకటి చూసుకోండి. అయితే ఈసీఈ అనేది మనకు బ్రాంచ్ అన్ని కాలేజెస్లలో ఉన్నాయి. సో ఓకేనా, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అంటే ఇక్కడ ఒకటి మీరు అబ్జర్వ్ చేయాలి, మనకు కొన్ని కాలేజెస్లలో కొన్ని గ్రూప్స్ ఉన్నాయి, అంటే కొన్ని కోర్సెస్ ఉన్నాయి. ఈ కోర్స్ అనేది కొన్ని కాలేజెస్లలో మనకు లేవు, అదొకటి మీరు చూసుకోవాలి. అండ్ దెన్ వాళ్ళు ఆ కోర్స్ అనేది ఎలా ఆఫర్ చేస్తున్నారు అనేది కూడా ఒకసారి చూసుకోవాలి. ఓకేనా, స్పెషల్ కోర్సెస్ కూడా ఉన్నాయి కొన్ని కాలేజెస్లలో, ఒకసారి చూసుకోండి. అండ్ ఇక్కడ నెక్స్ట్ మనము ట్రిపుల్ చూద్దాము, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మనకు సిబిఐటీలో 11,431 ఉంది ఫేజ్ 1లో కట్ ఆఫ్. అండ్ జేఎన్టీయూలో 6,762. అండ్ ఓయూలో అయితే మనకు ఎంత ఉంది 8,408. ఓకేనా, తర్వాత విఎన్ఆర్లో మనకు 14,158. అండ్ దెన్ తర్వాత మనకు సివిఆర్లో అయితే 19,354. సో ఓకేనా, నెక్స్ట్ మెకానికల్ ఇంజనీరింగ్ మనకు సిబిఐటీలో 21,683 దగ్గర ఉంది. ఓకేనా, ఫస్ట్ ఫేజ్లో కట్ ఆఫ్ ఇది చెప్పేది. తర్వాత సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ ఎలా ఉందో కూడా చూద్దాము నెక్స్ట్ వీడియోస్లలో. సో అది కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, మర్చిపోవద్దు. అండ్ దెన్ లైక్ బటన్ కూడా మర్చిపోవద్దు. ఓకేనా, నెక్స్ట్ జేఎన్టీయూలో అయితే 9,442. అండ్ ఓయూలో అయితే 14,786. అండ్ విఎన్ఆర్ అయితే మనకు 25,542. అండ్ తర్వాత సివిఆర్లో అయితే మనకు మెకానికల్ ఇంజనీరింగ్ అయితే నో సీట్ అలాటెడ్ అండర్ ద ఓసీ జనరల్ కేటగిరీ అని ఇచ్చాడు. ఓకేనా, అండ్ సివిల్ ఇంజనీరింగ్ చూద్దాం. సివిల్ ఇంజనీరింగ్ అయితే సిబిఐటీలో 25,290. సో ఇది ఎప్పుడు మనకు ఫేజ్ 1లో కట్ ఆఫే. ఓకేనా, జేఎన్టీయూ అయితే 16,640 సివిల్ ఇంజనీరింగ్ అయితే, ఓఈలో అయితే 18,000 వరకు ఉంది. చూడండి ఒక్కొక్క కాలేజ్కి ఎంత వేరియేషన్ ఉందో చెప్తున్నప్పుడు అదొకటి అబ్జర్వ్ చేయాలి. నేను ఫాస్ట్గా చెప్తున్నా, వెనకాల మీకు స్లోగా మీకు డిస్ప్లే అవుతున్నా, అది అక్కడ ఏంటిది డిఫరెన్స్ ఏం చెప్తున్నా అనేది మీకు గ్రాస్పింగ్ చేసుకోవాలి. ఇంకా మీకు అది అర్థం కాకపోవడం కాదు, మీరేం చిన్నపిల్లలు కాదు. ఓకేనా, అండ్ దెన్ విఎన్ఆర్లో చూడండి 33,309. అండ్ సివిఆర్లో అయితే 40,000 దగ్గర ఉంది మనకు సివిల్ ఇంజనీరింగ్. ఇంకోటి కెమికల్ ఇంజనీరింగ్ మనకి ఇక్కడ ఓన్లీ 3 కాలేజెస్ చెప్పిన 6, అందులో ఓన్లీ 3 కాలేజెస్ ఆఫర్ చేస్తున్నాయి, అది ఎక్కడో చూడాలి. అండ్ తర్వాత విఎన్ఆర్లో మనకు ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఉంది. ఆటోమొబైల్ ఇంజనీరింగ్ విఎన్ఆర్ కాలేజ్లో ఉంది, మిగతా కాలేజ్లో ఎక్కడ లేదు, ఒకసారి చూసుకోండి. కెమికల్ ఇంజనీరింగ్ అయితే మనకు సిబిఐటీలో ఉంది. సో దానికి కట్ ఆఫ్ 30,000 దగ్గర ఉంది. జేఎన్టీలో అయితే 24,000, విఎన్ఆర్లో 32,000. ఓకేనా, విఎన్ఆర్లో ఏంటి మనకు ఉంది ఆటోమొబైల్ ఇంజనీరింగ్. ఇంకోటి బయోటెక్నాలజీ కూడా చూడాలి. బయోటెక్నాలజీ ఓన్లీ 4 కాలేజెస్ ఉన్నాయి. సో అది కూడా మనం చూడాలి. ఓయూలో అయితే బయోమెడికల్ ఇంజనీరింగ్ కూడా ఉంది. తర్వాత సివిఆర్లో ఎంజేటీలో కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్ ఉంది. సో ఈ 2 కాలేజ్ చూడండి. అక్కడ కట్ ఆఫ్ కూడా చూసాను నేను, ఏ కాలేజ్ దగ్గర ఎంత మెన్షన్ చేసినా అది ఆ కాలేజెస్ యొక్క కట్ ఆఫ్. ఓకేనా, నెక్స్ట్ మనకు మైనింగ్ అనేది మనకు ఓన్లీ ఒక్క ఓయూలోనే మనకు వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఈ కోర్సు. ఓకేనా, చేయాలి అనుకున్న వాళ్ళు ఒకవేళ కేర్ఫుల్గా చూడండి. ఓయూ అనేది కేవలం మనకు ఓయూలోనే ఉంది. మనకు ఓయూలో మనకు మైనింగ్ ఇంజనీరింగ్ 43,331 దగ్గర ఉంది. అది ఎప్పుడంటే మనకు ఓయూలో ఉంది ఫస్ట్ ఫేజ్లో కట్ ఆఫ్. ఇంకోటి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ విఎన్ఆర్లో ఉంది. ఓకేనా, ఇది ఒక కోర్స్ చూడండి, ఒక విఎన్ఆర్ వాళ్ళు ఒకటే దీన్ని మనకు ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇది ఒకటి చూసుకోవాలి, విఎన్ఆర్ అండ్ సివిఆర్ కూడా ఉంది చూడండి 20,000. ఓకేనా, ప్లీజ్ సబ్స్క్రైబ్.